స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ మనం ఇందులో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మేకకాళ్ళ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా మనం సాల్ట్ వేసుకుని దీంట్లోకి ఒక లోటాడు మనం మొక్క ములిగేంత వరకు వాటర్ ని వేసుకుని 8 విజిల్లు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. కూరకి సరిపడా ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి మనం ఈ ఉల్లిపాయ ముద్దను మనం చేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ ను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ పెద్ద స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక చిన్న స్పూన్ 2 ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని టమాటో పేస్ట్ ని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ మేకకాళ్ళని మనం ఇందులో వేసేసుకుందాం. వాటర్ని పోసుకుని 10 నిమిషాల పాటు మనకు బాగా బాయిల్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుని బాయిల్ అవనిద్దాం.